షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమిని యెహోవా తన సన్నిధి మహిమ మీ మీద ప్రకాశింపచేయునుగాక. తన సన్నిధిలోని మేలు చేత మీరు ఆయన యొక్క కృపకు పాత్రలవుదురుగాక. ఆయన మేలు చేత నింపబడుదురుగాక. ప్రియులారా, అరుదైన కృపలో లేఖన భాగము మనం చూసుకుంటుంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. ప్రియులారా, మనం సేవిస్తున్న సర్వశక్తుడు ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి, సర్వశక్తివంతుడు. ఆయన యొక్క రక్తములో మన ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రపరచును. ఎందుకంటే ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆయనలో నీతి ఉంది, ఆయనలో నమ్మదగిన తత్వం ఉంది. ఆయన మంచివాడు కాబట్టి సమస్త పాపములను క్షమించుటకు, పాపములను నుంచి విడిపించుటకు ఆయన శక్తివంతుడు. ఎందుకంటే పాపల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పాపమును తీసివేశాడు. పాపము యొక్క జీతం వల్ల వచ్చే మరణాన్ని, మరణములు కొట్టివేశాడు. ఆయన ఆ మరణములు విరిచాడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన కాబట్టి అందుకే ఆయన పాపములను క్షమించడానికి అధికారం కలిగినవాడు, పాపములు తీసివేయడానికి అధికారం కలిగినవాడు, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవరూ లేరు, నీతిమంతులు ఎవరూ లేరు. మనకున్న నీతి మురికి గుడ్డలు, మనకున్న నీతి ఆయన దృష్టికి ఎన్నికలేనిది. మనం నమ్మదగిన వారము కాము, మనం ఏమాత్రం యోగ్యులము కాము, మనం ఆయన సన్నిధికి రావడానికి అర్హులము మనకి అర్హత లేదు, అర్హులము కాము మనము. ఆయన ఉచితమైన కృపను బట్టి, ఆయన నమ్మదగిన తత్వాన్ని బట్టి, ఆయన యొక్క కృపా కనికరాన్ని బట్టి ఆయన మనల్ని ప్రేమించి తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తూ మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త పాపం నుంచి మనల్ని క్షమించి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి, మనల్ని పవిత్రులుగా చేయను, మనల్ని పవిత్రపరిచేది, మనల్ని శుద్ధీకరించేది, పాపం నుంచి విడిపించేది, మనల్ని నీతిమంతులుగా తీర్చి తన స్వరూపతలోనికి మార్చేది ఆ ఎలోహిమైన యెహోవా మెస్సియా. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు, ఆయన పరిశుద్ధతలో ఘనుడు. ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు, ఆయన సమమైన వారు ఎవరు లేరు. అలాంటి పరిశుద్ధుడైన ఆ ఎలోహిమిని యెహోవా మెస్సియా నేటి దినమున తన రక్తంతో నిన్ను కడగాలని, మనల్ని పవిత్రపరచాలని చూస్తున్నాడు. కాబట్టి మనం ఒప్పుకుందాం, మన పాపం చేసామని ఒప్పుకుంటే ఆయన క్షమించి తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. ఆయన కృపకు పాత్రులుగా మనం అవుదాం. ఆ విధంగా ఆయన నమ్మదగిన తత్వాన్ని మనం స్వీకరించి మన హృదయంలో చేర్చుకుని ఆయనను ఎలోక్యంగా ప్రతిష్ఠించుకొని ఆయన చేత పరిశుద్ధపరచబడదాం, నీతిమంతులుగా తీర్చబడదాం. అట్టి విధంగా కృప మనకు అపరిమితంగా విస్తరింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీరు నమ్మదగిన వారు, నీతిమంతులు గనుక అయ్యా మా సమస్త దుర్నీతి నుంచి, పాపం నుంచి మనం విడిపించి పవిత్రపరచువారు మీరు తండ్రి. నీకు స్తోత్రములు. అట్టి విధంగా మేము మా పాపను ఒప్పుకొని విడిచిపెట్టి మీ యొక్క రక్తంతో కడగబడి శుద్ధీకరింపబడి నీ స్వరూపతలు మేము మార్చబడికి సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా మెస్సియా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.